డియర్ హైదరాబాదీస్, తెలుసు కదా ఇవాల్టి నుంచి కొత్త ఆంక్షలు వచ్చేసాయి. అదే కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి వచ్చేసింది. ఇకపై పోలీసులు సూచించిన డైవర్షన్లోనే మీ ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. వాహనాల రాకపోకల్ని పోలీసులు ఎప్పటికప్పుడు డ్రోన్లు, హై రైజ్ కెమెరాల ద్వారా రియల్ టైంలో పర్యవేక్షిస్తుండటంతో ముందుగానే ప్లాన్ చేసుకుని బయలుదేరండి. రూల్స్ అవాయిడ్ చేయకండి, సేఫ్ జర్నీ చేయండి. ఆంక్షలు అమల్లోకొచ్చాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమలవుతోంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పనులు సాఫీగా సాగడంతో పాటు ట్రాఫిక్ కి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ డైవర్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి ఆంక్షల కారణంగా చాలా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. దీన్ని వాహనదారులు ఎక్కడికక్కడ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి సైన్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా వెళ్ళాలంటే కూడా పోలీసులు సూచిస్తున్నారు. సో మెయిన్ మనం ఫస్ట్ రోడ్ వచ్చేసి పంజాగుట్ట టు మాదాపూర్ వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. 1,090 కోట్ల రూపాయలతో చేపడుతున్న హెచ్ సిటీ పనులు 2 ప్యాకేజీల్లో జరుగుతాయి. అందులో భాగంగా 6 జంక్షన్స్ లో 7 చోట్ల అండర్ పాస్లు, మరో 7 చోట్ల ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. సో ఇది కేబీఆర్ జంక్షన్ అండ్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్. సో ఇక్కడ నుండి చెక్ పోస్ట్ కి వెళ్ళాలనుకుంటే మామూలుగా స్ట్రైట్ రోడ్ ఉంటుండే, కానీ ఇప్పుడు పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ఈ డైవర్షన్ పాయింట్లో చూస్తే సో ఇక్కడ నుండి టువర్డ్స్ చెక్ పోస్ట్కి చేరుకోవాలి అంటే మనం కంప్లీట్గా ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ మనకు కనిపిస్తుంది. సో క్యాన్సర్ హాస్పిటల్ నుండి అగ్రసేన్ ఐలాండ్ వెళ్ళాలి. సో ఇక్కడ నుండి మళ్ళీ టువర్డ్స్ అపోలో జంక్షన్ అక్కడ నుండి వచ్చిన తర్వాత జర్నలిస్ట్ కాలనీ వస్తుంది. మళ్ళీ రోడ్ నెంబర్ 45 జంక్షన్ వస్తుంది. సో అక్కడ నుండి జూబ్లీ చెక్ పోస్ట్కి చేరుకుంటాం. సో కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక సర్కిల్ అంటే టువర్డ్స్ వన్ వే సర్కిల్ మాత్రమే పోవాలి. సో దానికి సంబంధించినటువంటి అవగాహన కోసం ప్రతి వాహనదారుడికి అర్థమయ్యే రీతిలో ఈ తరహా పోస్టర్ని కేబీఆర్ జంక్షన్ వద్ద పోలీసులు ఏర్పాటు చేశారు. సో కేబీఆర్ పార్క్ చుట్టూ కేవలం ఎగ్జిట్ వేస్ మాత్రమే ఉంటాయి. ఈ తరహాలో మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు దాదాపు 13 ఎగ్జిట్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 24 నెలల పాటు పనులు సాగనుండటంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వన్ వేని అమల్లోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ముందు నుంచే వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లేవారు లెఫ్ట్ వేలో మాత్రమే వెళ్లాలి. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలు ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ వద్ద ఎడమ వైపు టర్న్ తీసుకోవాలి. క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ చౌరస్తా, జర్నలిస్ట్ కాలనీ మీదుగా లెఫ్ట్ కు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 మీదుగా వెళ్లొచ్చు. లేదంటే ముందుకెళ్లి చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ తీసుకోవచ్చు. పంజాగుట్ట నుండి సాగర్ సొసైటీ సిగ్నల్, ఇది సాగర్ సొసైటీ సిగ్నల్ నుండి టువర్డ్స్ మాదాపూర్ అంటే టువర్డ్స్ చెక్ పోస్ట్ మీదుగా మాదాపూర్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఏ రోడ్లో డైవర్షన్ తీసుకోవాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా సాగర్ సొసైటీ రోడ్. సాగర్ సొసైటీ నుండి టువర్డ్స్ జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుండి పూర్తిగా లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు అంటే కేబీఆర్ సిగ్నల్కి ముందు టువర్డ్స్ లెఫ్ట్ రోడ్ అంటే టువర్డ్స్ క్యాన్సర్ హాస్పిటల్ రోడ్డు గుణంగా వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా అగ్రసేన్ చౌరస్తా నుండి అండ్ సివిఆర్ న్యూస్ ఛానల్ సిగ్నల్ నుండి స్ట్రైట్గా రోడ్ నెంబర్ 45 మీదుగా స్ట్రైట్గా చెక్ పోస్ట్కి వచ్చిన తర్వాత అక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని వాళ్ళు మాదాపూర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇందిరానగర్, వెంకటగిరి నుంచి ఫిలిం నగర్ వైపు వెళ్లాలనుకుంటే చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ కు తీసుకుని ఎన్టీఆర్ భవన్, క్యాన్సర్ ఆసుపత్రి, అగ్రసేన్ చౌరస్తా మీదుగా ఫిలిం నగర్ కు వెళ్లాలి. గతంలో లాగా చెక్ పోస్ట్ నుంచి నేరుగా వెళ్లడానికి ఇక మీదట కుదరదు. జూబ్లీ చెక్ పోస్ట్కి వచ్చేసరికి మెయిన్ పాయింట్ అంటే ఎక్కువగా ట్రాఫిక్ ఫ్లో ఉండేటువంటి ప్లేస్ ఇది కాబట్టి ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఈ మ్యాప్ని కూడా ఏర్పాటు చేశారు. సో చెక్ పోస్ట్ నుండి టువర్డ్స్ పంజాగుట్ట రావాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. స్ట్రైట్ రోడ్ వచ్చేసేయచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి లేన్ ఏదైతే ఉందో కంప్లీట్గా సాగర్ సొసైటీ మీదుగా పంజాగుట్ట వచ్చేసేయచ్చు స్ట్రైట్ వే. అట్లా కాకుండా జూబ్లీ చెక్ పోస్ట్ నుండి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇదంతా ఈ రోడ్ని అంతా కూడా ఫాలో అయ్యి చెక్ పోస్ట్ నుండి టువర్డ్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి వీళ్ళు క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ
మనకు కనిపిస్తున్నటువంటి హాస్పిటల్ బోర్డు అయితే ఉందో ఇక్కడ వరకు రావాల్సి ఉంటుంది. మాదాపూర్ నుంచి వచ్చేవారు చెక్ పోస్ట్ మీదుగా ఎన్టీఆర్ భవన్ నుంచి నేరుగా పంజాగుట్టకు వెళ్లొచ్చు. ఈ రూట్లో పెద్దగా ఇబ్బందులు లేవు. పంజాగుట్ట నుండి టువర్డ్స్ మాదాపూర్ వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు, అంటే ఇక్కడ మనం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేబీఆర్ దగ్గర ఉన్నాము. సో కేబీఆర్ నుండి ఇక్కడ మనకి మాదాపూర్ వెళ్ళాలనుకున్నటువంటి రోడ్. సో ఈ రోడ్డుకి జర్నీ ఎట్లా ఉంటుందంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుండి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ ఐలాండ్, అపోలో జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 45 అండ్ చెక్ పోస్ట్. ఇక్కడ చెక్ పోస్ట్కి వచ్చిన తర్వాతనే ఇక్కడ కనెక్టింగ్ రోడ్ మాదాపూర్కి ఉంటుంది. సో ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ అల్కదర్ షోరూమ్ నుండి మాదాపూర్ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎక్కడికక్కడ పాయింట్స్ని ఈ తరహాలో పోలీసులు ఏర్పాటు చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 2 దారుల్లోనూ వెళ్లొచ్చు. ఆపోజిట్లో ఎవరు వచ్చేవారుండరు. తమ గమ్యస్థానాలకు తగినట్టుగా మధ్య మధ్యలో లేన్లు మార్చుకునే అవకాశం కూడా ఉంది. సపోజ్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లాలనుకుంటే చెక్ పోస్ట్ నుంచి ముందుకొచ్చే క్రమంలో మధ్యలో రైట్ సైడ్ లైన్ మారి క్యాన్సర్ ఆసుపత్రి వైపు వెళ్లొచ్చు. ఇలా చుట్టూ తమకు అనువుగా లెఫ్ట్ నుంచి రైట్ కు మారి ముందుకు సాగే అవకాశం ఉంది. అది కూడా రౌండ్ ది క్లాక్ తరహాలోని. This is Jubilee Hills check post. This is NTR Bhavan. That is continuous around 360-degree KBR. Only unidirection movement will be there. And between two junctions there will be lane changes. పార్క్ చుట్టూ మొత్తం 13 లైన్ చేంజర్స్, 10 ఎగ్జిట్లు ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో రోడ్ మాఫింగ్, సైన్ బోర్డులు ఉంచారు. వాహనాల రాకపోకల్ని డ్రోన్లు, హైరైజ్ కెమెరాస్తో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పోలీసులు నిరంతరము పర్యవేక్షిస్తున్నారు. అలాగే రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ క్షేత్రస్థాయిలో అవసరమైన సర్దుబాట్లు చేస్తున్నారు. వాహనదారులకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రధాన ప్రదేశాల్లో 24 గంటల పాటు ట్రాఫిక్, పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అంతేకాదు తమ ప్రయాణాన్ని సులువుగా ప్లాన్ చేసుకునే విధంగా గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ రూట్లలో కూడా అవసరమైన మార్పులు చేశారు. ఇకపై కేబీఆర్ పార్క్ చుట్టూ ఒకవైపు మాత్రమే ట్రాఫిక్ మూవ్మెంట్ ఉండబోతోంది. దీంతో మొదట కొన్ని రోజులు ఇబ్బందులు ఎదురైనా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అడ్వైజరీ ఫాలో కావాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు తప్పవని చెబుతున్నారు. కుదిరితే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఇక కేబీఆర్ పార్క్ కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. పార్క్ విజిటర్స్ కోసం కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులోనే విజిటర్స్ పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త ట్రాఫిక్ విధానానికి వాహనదారులంతా సహకరించాలని కోరుతున్నారు పోలీసులు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే మాత్రం కఠినంగా చర్యలుంటాయంటూ వార్నింగ్ ఇస్తున్నారు. పార్క్ సరౌండింగ్స్ మొత్తం కూడా ఫ్రీ లెఫ్టే ఉంటుంది. ఎక్కడ కూడా ఇక్కడ పార్క్కి రైట్ వచ్చేటువంటి ఆస్కారం ఉండదు. సో కంప్లీట్గా ఆ ఏర్పాటు చేసినటువంటి సైన్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైన్ బోర్డ్స్ని తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. రాంగ్ సైడ్ వెళ్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో ప్రణీత, కేబీఆర్ జంక్షన్ నుండి.